ఆంజనేయ స్వామి సుదర్శన చక్రాన్ని ఎందుకు మింగేశాడో మీకు తెలుసా? ఒక రోజు గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే పక్షి ఏదైనా ఉందా కృష్ణ అని అడుగుతుంది. తర్వాత పక్కనే ఉన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని ప్రశ్నిస్తుంది. ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీతాదేవి కదా, నేను సీత కంటే అందంగా ఉన్నాను కదా అంటుంది. వీళ్ళ మాటలు విన్న కృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని అణిచివేయాలని గరుడకి ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, ఆయనకు సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పి పంపిస్తాడు. అలాగే సుదర్శన చక్రాన్ని ద్వారక దర్వాజా దగ్గర కాపలగా ఉండు, ఎవరు వచ్చినా లోపలకు పంపొద్దని ఆదేశించి సత్యభామతో నువ్వు సీతాదేవిలా తయారవ్వమని చెప్తాడు. కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు. అక్కడికి చేరిన గరుడ సీతారాములు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్తాడు. దాంతో హనుమంతుడు గరుడ కన్నా 1000 రెట్లు అధిక వేగంతో ఎగురుకుంటూ వెళ్లి రాముడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు వద్ద వాలిపోతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ద్వారము దగ్గర నిన్నెవరు ఆపలేదా హనుమ అని అడుగుతాడు. అప్పుడు నన్నొక చక్రం ఆపింది స్వామి, కానీ దానితో యుద్ధం చేస్తే సమయం అంతా వృధా అవుతుందని దానిని మింగేశాను అని అంటాడు. ఇంతలో పండ్లతో అక్కడికి వచ్చిన సత్యభామని చూసి ఈ చెలికత్తె ఎవరు స్వామి, సీతమ్మ ఇక్కడ లేదా అని అడుగుతాడు. ఇలా హనుమంతుని ద్వారా ముగ్గురికి ఉన్న అహంకారం ఒకేసారి తొలగిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.